వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గీతం సంస్థ 55 ఎకరాల భూమిని కబ్జా చేసింది అంటూ ఆరోపణలు ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి. పొద్దున్నే లేస్తే వైజాగ్ లో తిరిగే బొత్సకు గీత గురించి తెలీదా? తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తే ముందు వెనక చూడకుండా మాట్లాడమేనా? గీతం సంస్థ అనేది దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థ. వేల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఈ సంస్థపై ఇప్పుడు ఆక్రమణ ముద్ర వైసీపీ వేస్తోంది అంటే అది పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమే. గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీకి అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే గుర్తుకు రావడం రాజకీయ నాటకం కాదా? గీతం భూముల వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానాల పరిధిలో ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే వీధుల్లో పోరాటం చేస్తామనడం న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడమే అవుతుంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పును గౌరవించకుండా ముందే దోపిడీ అని ముద్ర వేయడం బొత్స గారి అజ్ఞానానికి నిదర్శనం. ఏదో ఒక భారీ నెంబర్ చెప్తే ప్రజలు నమ్ముతారనే భ్రమలో బొత్స భూమి విలువ 10,000 కోట్లు అని చెప్పాడు గాని 55 ఎకరాల భూమి అంత విలువ ఉండదని బొత్సకు తెలీదా? కేవలం సంచలనం కోసం ఇటువంటి అంకెలను తెరపైకి తెస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ గురించి మాట్లాడే బొత్స గారు గత ప్రభుత్వ హయాంలో విశాఖలో జరిగిన భూ కబ్జాల గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు? జగన్, విజయసాయి కలిసి విశాఖను దోచుకోలేదా? అప్పుడెక్కడున్నాడు బొత్స? పవన్ కళ్యాణ్ కి ఈ భూములకు సంబంధం ఏంటి? ప్రతిదానికి ఆయన్ని బాధ్యుని చేయడం మీ కుట్ర రాజకీయమా? విశాఖను ఐటీ హబ్ గా మార్చే సమయంలో ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం వల్ల పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోవాలనేది వైసీపీ ప్లాన్ లా కనబడుతోంది. గత 5 ఏళ్ల పాలనలో విశాఖ మీద పడి దోచుకున్న జగన్ అనుకో ఇప్పుడు భూ కబ్జా అంటూ సోకాలు పెట్టడం పెద్ద జోక్. గీతం సంస్థ కేవలం ఒక విద్యా సంస్థ మాత్రమే కాదు, అది వేల కుటుంబాలకు జీవనోపాధిని, లక్షలాది మందికి విద్యను అందిస్తోంది. రాజకీయ లబ్ధి కోసం అటువంటి సంస్థలపై బురద జల్లడం జగన్ గ్యాంగ్ మానుకుంటే మంచిది.